హాయ్ హలో గైస్. సో ఈరోజు ఈ వీడియోలో మనము ఏఐ క్రియేషన్కి కావాల్సిన సైట్ వన్ స్టాప్ సొల్యూషన్, మనకి మల్టిపుల్ సైట్స్ యూజ్ చేయకుండా వన్ స్టాప్ సొల్యూషన్, ప్రాంప్ట్స్ ఉంటే ఏదైనా ప్రాంప్ట్స్ ఉంటే ఒక బ్యూటిఫుల్ పిక్చర్ని మనం జనరేట్ చేసి ఆ ఇమేజ్ నుండి వీడియోని ఎలా కన్వర్ట్ చేయాలో మొత్తం ఒకే సైట్లో ఆల్ ఇన్ వన్ స్టాప్ సొల్యూషన్గా మనము ఈ యానిమోన్ అనే సైట్ని యూజ్ చేసి ఎలా చేయబోతున్నామో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మనం ఇప్పుడు ఈ యానిమోన్ని యాక్సెస్ చేయడానికి మనకు ఒక టెంప్ మెయిల్ అవ్వాలి. టెంప్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని మనం ఇక్కడ లాగిన్ చేయాలి. సో ఇక్కడ లాగిన్ చేసిన తర్వాత మనకు అన్లిమిటెడ్ జనరేషన్స్ యాక్సెస్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, స్టార్టర్ ఫ్రీ అన్లిమిటెడ్ ఉంటుంది. సో ఈ సైట్లో మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కొన్ని క్రియేట్ అయ్యి ఉన్న ఈ ఏఐ ఇమేజెస్ విత్ ప్రాంప్ట్స్ కూడా ఉంటాయి. కావాలంటే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ చేసి ఉన్నాయి, మనం చేయడంలో ఏముండదు కాబట్టి సో మనకు నచ్చిన ఏదైనా ప్రాంప్ట్ని ఇమేజ్ రూపంలో మార్చి మళ్ళీ ఆ ఇమేజ్ని మనం వీడియోలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అవుట్పుట్ అనేది ఇంత రియలిస్టిక్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ క్యాట్కి విత్ ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఉన్నది కదా. సో ఇదే రకంగా ఇంతే క్వాలిటీ తోటి మనకి జనరేట్ చేసి ఇస్తుంది ఈ యానిమోన్ సైట్. సో దీని గురించి మీకు స్టెప్ బై స్టెప్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఇక్కడ మనము ఒక్కొక్కటి ఏదైనా ర్యాండమ్గా మీరు ఓపెన్ చేసి చూడండి. సో అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది మీకు ప్రాంప్ట్ కూడా. సో ఇక్కడ ఆల్రెడీ ఇవన్నీ క్రియేట్ అయి ఉన్నాయన్నమాట. ఇవంతా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు యానిమోన్ సైట్లో. సో ఎంత క్వాలిటీ ఉంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. డిఫరెంట్ స్టైల్స్లో ఉంటుంది. 3D పిక్చర్, కార్టూను, యానిమే అట్లా. సో డిఫరెంట్ ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, లార్డ్ కృష్ణది ఈ రకంగా వచ్చింది యానిమే టైప్లో. సో 3D పిక్చర్ స్టైల్లో మనం ఇట్లా చేసుకోవచ్చు. సో ఏదైనా మనకి పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ఉంటే అవుట్పుట్ అనేది సూపర్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్ ప్రాంప్ట్ని మనం మెయింటైన్ చేయాలి. సో నా దగ్గర కొన్ని కపుల్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఉన్నాయి రెడీగా. ఆ ప్రాంప్ట్స్ యూజ్ చేసి మీకు స్టెప్ బై స్టెప్ ఎట్లా చేయాలో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ప్రాంప్ట్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఏదైనా మీకు నచ్చిన ప్రాంప్ట్ని ఈ విధంగా మీరు కాపీ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూపిస్తుంది ఇమేజ్, అక్కడ మీరు పేస్ట్ చేయండి. సో అక్కడ మీరు పేస్ట్ చేసిన తర్వాత కింద మనకి ఇలా చూపిస్తుంది ఆప్షన్స్. ఏ రేషియోలో కావాలి మీకు, 9:16లో కావాలన్నా తీసుకోవచ్చు, 16:9 తీసుకోవచ్చు. ఇది ఇక్కడ ఇందాక మీకు డిస్కస్ చేసినాం కదా, మనము ఏ స్టైల్ అయినా మనం అవుట్పుట్ తీసుకోవచ్చు. సో మీకు నచ్చిన స్టైల్లో మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మీకు అవుట్పుట్ ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో వస్తుంది. సో క్వాంటిటీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, 1 or 2. సో ఇక్కడ అంతా సెట్ అయిపోయిన తర్వాత జనరేట్ అని క్లిక్ చేయండి. సో మీరు ఇచ్చిన ప్రాంప్ట్ని ఆధారంగా చేసుకొని అదొక ఇమేజ్ ఇస్తుంది. సో ప్రాంప్ట్ విషయంలో కొంచెం మంచిగా క్లియర్గా ఉన్న ప్రాంప్ట్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు అవుట్పుట్ చాలా బాగుంటుంది. సో ఇట్లా మనకి ప్రాంప్ట్ ఇచ్చినాం, దానికి అవుట్పుట్ ఇమేజ్ ఇంత బ్యూటిఫుల్గా ఉంది. వెనకాల సీనరీ కానీ మొత్తం లుక్ కానీ మొత్తం ఈవెన్ దో చిన్నగా ఉన్న ప్రాంప్ట్ క్లియర్గా ఉంటే అవుట్పుట్ అనేది ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇమేజ్ క్రియేట్ అయిపోగానే మీరు యానిమేలోకి కన్వర్ట్ చేయాలి కదా. సో ఇమేజ్ టు వీడియో కన్వర్ట్ చేసుకోవడానికి వన్స్ మీరు యానిమే దగ్గర క్లిక్ చేసి ఆ ఫోటో జనరేట్ అయింది ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత సేమ్ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. సో మనం ఇమేజ్ టు వీడియో ఇలా ఈ విధంగా చేసుకోవాలి. సో 5 seconds, సో 16 FPS అండ్ 480 pixels క్వాలిటీలో మనకి ఇది జనరేట్ అవుతుంది. సో జనరేట్ అని క్లిక్ చేసిన తర్వాత సో మనకి జనరేట్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది, 1 or 2 minutes లోపే అయిపోతుంది. సో ఇక్కడ మీకు నేను చూపిస్తా. సో ఇక్కడ జనరేట్ అయిపోయింది గైస్. సో ఇలా ఉంటుంది. సో ఇంత బ్యూటిఫుల్గా, ఇంత రియలిస్టిక్గా, ఎగ్జాక్ట్గా మనకి ఇచ్చిన ప్రాంప్ట్ని ఆధారం చేసుకొని ఇట్లా మనకి జనరేట్ చేస్తుంది. సో మీకు నచ్చితే డౌన్లోడ్ చేసుకోండి దీన్ని. సో ఒక్కసారి క్రియేట్ అయిపోగానే డౌన్లోడ్ చేసుకొని ఎవరితో అయినా మీరు షేర్ చేసుకోవచ్చు. సో షేర్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఇంకో శాంపుల్ చూద్దాం. ఫస్ట్ శాంపుల్ అనేది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సెకండ్ చూద్దాం మనము
ఇదే రకంగా స్టెప్ బై స్టెప్ సేమ్ ఫాలో అయిపోండి. లెఫ్ట్ సైడ్లో నావిగేట్ చేయండి ఇమేజ్ దగ్గరికి. అక్కడ బాక్స్లో మీరు ప్రాంప్ట్ ఇచ్చేయండి. ఇక్కడ స్టైల్ సెలెక్ట్ చేసుకోండి విత్ ఆస్పెక్ట్ రేషియో. సో వన్స్ అంతా సెటప్ అయిపోయిన తర్వాత జనరేట్ మళ్ళీ. సో మళ్ళీ ఇది కపుల్ ఆఫ్ మినిట్స్లో మనకి జనరేట్ అయిపోతుంది ఇమేజ్. ఆ ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత మనం ఇమేజ్ టు యానిమే కన్వర్ట్ చేద్దాం. సో ఇక్కడ ఈ రకంగా మనకి ఇమేజ్ ప్రాంప్ట్ తీసుకొని జనరేట్ చేసింది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ ఇమేజ్ని యూజ్ చేసుకొని మనం లెఫ్ట్లో యానిమే మీద క్లిక్ చేయండి. అక్కడ అప్లోడ్ చేయండి మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నది. సో ఇక్కడ నేను అప్లోడ్ చేసేస్తున్నా. సేమ్ ప్రాంప్ట్ మనం ఇక్కడ పేస్ట్ చేసేయండి. చేసిన తర్వాత సో నేను సేమ్ ప్రాంప్ట్ చిక్ గురించి ఇచ్చేసిన కదా. సో అదే ప్రాంప్ట్ ఇచ్చి 5 సెకండ్స్ లిమిట్ విత్ 480 మెగాపిక్సెల్ మొత్తం ఇచ్చిన తర్వాత ఆటో ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తుంది. జనరేట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ రిజల్ట్స్ అనేది లోడింగ్ జనరేట్ అయినాక చూపిస్తా. మీరు ఇప్పుడు ఈ రకంగా చేసుకోవచ్చు. ఇంకొంచెము మనకు ఎక్స్టెండెడ్ డ్యూరేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇదే సైట్లో మనకు ఫ్రీ వర్షన్లో అన్లిమిటెడ్ వస్తుంది. సో ఇట్లా మనం చేసుకోవచ్చు అన్లిమిటెడ్గా. సో 2 రిజల్ట్స్ అనేది ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇది క్రియేట్ చేసింది అవుట్పుట్. సో మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇంకా క్లియర్గా అనిపిస్తుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా షేర్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి డైరెక్ట్గా. సో మన దగ్గర ఇంకో ప్రాంప్ట్ కూడా ఉంది. ఈ ప్రాంప్ట్ని ఒకసారి మనము విజువలైజ్ చేసి చూద్దాం. సో ఇది థర్డ్ ప్రాంప్ట్ అనేది తీసుకుంటున్నా. సో సేమ్ ప్రొసీజర్ మళ్ళీ. సో మొత్తం మనం ఇక్కడనే ఒకే సైట్లో ఇవన్నీ చేసుకోవచ్చు. టెక్స్ట్ టు ఇమేజ్ టు వీడియో చేస్తున్నా. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇమేజ్ జనరేషన్ ప్రాంప్ట్ ఇచ్చేసిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేసిన. సో ఇక్కడ మనకి ఒక ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. సో మళ్ళీ సేమ్ ప్రొసీజర్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మనము యానిమేలోకి కన్వర్ట్ చేయాలి. యానిమే మళ్ళీ ఇక్కడ అప్లోడ్ చేయండి. సో ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత సేమ్ ప్రాంప్ట్ అనేది కింద మళ్ళీ డిస్క్రైబ్ చేయాలి. సో ప్రాసెస్లో ఇలాంటి ప్రాసెస్లో మీకు ఏ డౌట్ ఉన్నా కింద మనము ఇన్స్టాగ్రామ్ది లింక్ ఇస్తాను, అక్కడ డిఎం చేయండి. మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ డౌట్స్ ఏమైనా ఉంటే. సో ప్రాంప్ట్ ఎన్హాన్సర్ ఎనేబుల్ చేసుకొని జనరేట్ మీద క్లిక్ చేసిన. సో ఇంత అక్యురేట్గా ఇంత బ్యూటిఫుల్గా మనకి వన్ స్టాప్ సొల్యూషన్ మొత్తం ఇక్కడే మనం అన్నీ టెక్స్ట్ టు ఇమేజ్ టు వీడియో చేసుకోవడానికి మంచి సైట్ ఇది. ఇది మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ ఏదైనా ఉంటే డ్రాప్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. సో ఈ సైట్లో మనం అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు గైస్. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన కంటెంట్ ఏది మిస్ అవ్వకుండా మీరు చూసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. కీప్ వాచింగ్.